నమస్తే. జనం పల్స్ కు స్వాగతం. నేను మీ ప్రవల్లిక. ట్రంప్ మోదీ బంధం భారత్ కు వరమా లేక రాజకీయ వ్యూహమా? ట్రంప్ మోదీని నా బెస్ట్ ఫ్రెండ్ అని పొగిడారు. దేవదూతలా కనిపిస్తాడు, కానీ డీల్ విషయంలో మాత్రం చాలా కఠినుడు అంటూ ప్రపంచం ముందే ప్రశంసించారు. అంతేకాదు, భారత్ పై ఎవరైనా దాడి చేస్తే అమెరికా అండగా ఉంటుందని కూడా ప్రకటించారు. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఈ వ్యక్తిగత స్నేహం నిజంగానే భారత్ కు లాభం చేకూరుస్తుందా లేక కెమెరాల ముందు కనిపించే రాజకీయ స్నేహమా? G7 సమావేశంలో మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన అంశం మోదీ ట్రంప్ కెమిస్ట్రీ. డొనాల్డ్ ట్రంప్ ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ, మోదీ చాలా మంచి స్నేహితుడు, చాలా సాఫ్ట్ గా కనిపిస్తారు, కానీ చర్చల్లో మాత్రం చాలా టఫ్ నెగోషియేటర్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంకా భారత్ పై ఎవరైనా దాడి చేస్తే అమెరికా అండగా ఉంటుంది, నేను అధ్యక్షుడిగా ఉన్నంత కాలం భారత్ కు వైట్ హౌస్ లో ఒక గొప్ప మిత్రుడు ఉంటాడు అని ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతోంది. ట్రంప్ మోదీ వ్యక్తిగత స్నేహం భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాలకు నిజంగా ఉపయోగపడుతుందా? గత 10 నుంచి 15 నెలలుగా కొనసాగుతున్న ట్రేడ్ డీల్స్ ఇంకా తుది దశకు చేరలేదు. ఒకవైపు అమెరికా దిగుమతి సుంకాలు తగ్గించాలని ఒత్తిడి చేస్తుంది, మరోవైపు భారత్ మాత్రం రైతులు, చిన్న పరిశ్రమలు, దేశీయ మార్కెట్ ప్రయోజనాలను కాపాడేలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. వాణిజ్యం మాత్రమే కాదు, రక్షణ, సెమీ కండక్టర్లు, AI, అంతరిక్ష పరిశోధనలు, ఇండో పెసిఫిక్ భద్రత, ఇలా అనేక రంగాల్లో భారత్ అమెరికా భాగస్వామ్యం వేగంగా విస్తరిస్తుంది. చైనా పెరుగుతున్న ప్రభావాన్ని ఎదుర్కొనే విషయంలో భారత్ ను అమెరికా కీలక వ్యూహాత్మక భాగస్వామిగా చూస్తుంది. అయితే అన్ని సజావుగా ఉన్నాయా అంటే అసలు కాదు. రష్యాతో భారత్ సంబంధాలు, చమురు కొనుగోళ్లు, రక్షణ ఒప్పందాలు, దిగుమతి సుంకాల అంశాల్లో ఇంకా విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అంటే వ్యక్తిగత స్నేహం ఒకవైపు, జాతీయ ప్రయోజనాలు మరోవైపు, రెండిటి మధ్య సమతుల్యత సాధించాల్సిన బాధ్యత రెండు దేశాలపైన ఉంది. మరి ట్రంప్ మోదీ స్నేహం భారత్ కు భారీ పెట్టుబడులు తెస్తుందా? ట్రేడ్ డీల్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేక ప్రపంచ రాజకీయాల్లో కనిపించే మరో డిప్లొమాటిక్ ఫ్రెండ్షిప్ గానే మిగిలిపోతుందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి విశ్లేషణాత్మక రాజకీయ వార్తల కోసం జనం పల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.